సింగరేణి యాజమాన్యం గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా వాడే డిటోనేటర్స్ని గతంలో ₹6, ₹5 ఖరీదు డిటోనేటర్స్ వాడేది. అప్పుడు ఉత్పత్తి సక్రమంగా వచ్చేది, మైనింగ్ సిబ్బంది నుంచి ఎలాంటి కంప్లైంట్ కూడా పెద్దగా ఉండేవి కావు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి రక్షణ చర్యలకు సంబంధించి ఎలక్ట్రిక్ డిటోనేటర్స్ వాడాలని చెప్పి సింగరేణి యాజమాన్యం మీద బలవంతంగా ఒత్తిడి పెంచింది. దానికి కారణం ఏంటంటే ఈ ఎక్స్ప్లోజివ్ అనేది తీవ్రవాదులకు, నక్సలైట్లకు పోతున్నది. కాబట్టి దాని నుంచి రక్షించుకోవడం కోసం ఒక టెక్నికల్ ప్రభావం కలిగినటువంటి డిటోనేటర్స్ని, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ని ప్రవేశపెట్టింది. సుమారు ₹200 నుంచి ₹300 ఖరీదైన డిటోనేటర్లు వాడడం వల్ల రక్షణ సంగతి దేవుడికి కానీ గనుల్లో పనిచేసే మైనింగ్ సిబ్బంది అవి శిక్షణ సమయంలో చెప్పిన పద్ధతులకు భిన్నంగా పనిచేయడం వల్ల ప్రమాదాలకు గురే సందర్భం చూసాం. గతంలో CCLలో ఫిబ్రవరి నెలలో జరిగిన ప్రమాదంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ వాడడం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి వీటిని నిలిపేయండి అని చెప్పి CCL యాజమాన్యం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. మొన్న 15వ తారీఖు నాడు మన భూపాలపల్లి ఏరియాలో కూడా KTK పవింగ్ ఇంజన్లో సాఫ్ట్వేర్ ప్రదీప్ అనే మైనింగ్ సిబ్బంది కార్మికుడు ఆయన సక్రమంగా పనిచేసినప్పటికీ అది బ్లాస్ట్ కావడం వల్ల ఈ బొటన వేలు పోయింది, తర్వాత మధ్య చూపుడు వేలు కూడా పోయి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయితే ఇది చిన్న సంఘటన మాత్రం కాదు. ఎలక్ట్రానిక్ యాక్సిడెంట్ అనేది ఈక్వల్ టు ఫ్యాటల్ యాక్సిడెంట్తో సమానం కాబట్టి యాజమాన్యం వెంటనే వీళ్ళకి సరైన శిక్షణ, ఎవరైతే మేకర్స్ ఉన్నారో, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి పంపి మైనింగ్ సిబ్బందికి వాటి వినియోగంలో తగిన శిక్షణ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే ఇంతకాలం దాన్ని మైనింగ్ సిబ్బంది వాడినప్పటికీ అది ప్రవేశపెట్టినప్పుడు అయితే వాళ్ళు శిక్షణ ఇచ్చారో ఆ పద్ధతిలో వాళ్ళు వాడుతున్నప్పటికీ ప్రమాదాలు జరగడం, కొన్ని సందర్భంలో ఆ బ్లాస్ట్ అయ్యే సమయం డిలే ఏదవుతుందో అది సక్రమంగా పనిచేయకపోవడం, కొంతమంది సిబ్బంది చెప్పినట్టుగా అది బ్లాస్టింగ్ కాకపోయినా అయినట్టుగా చూపెట్టడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మైనింగ్ సిబ్బంది ప్రాణాలు అరచేత పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి సింగరేణి యాజమాన్యానికి కార్మికుల ప్రాణాలు, మైనింగ్ సిబ్బంది ప్రాణాలు కూడా అవసరమే. కాబట్టి ఆ దిశగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సింగరేణి యాజమాన్యం ఆ విషయంలో ప్రమాదాలకు అవకాశం లేని స్థితిని రప్పించాలంటే ఆ మేకర్స్ నుంచి తగిన ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పటిదాకా ప్రమాదానికి కారణమైనటువంటి ఎక్స్ప్లోజివ్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ని వాడడం బంద్ చేయాల్సిందిగా మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్లో మిత్రుడు ప్రదీప్ గారిని సందర్శించిన సమయంలో ఆయన పాపం కన్నీరు మున్నరయ్యాడు. భవిష్యత్తులో ఆయనకు మంచి భవిష్యత్తున్న ఒక ఉద్యోగి, టెక్నికల్గా సౌండ్ నాలెడ్జ్ ఉన్న ఉద్యోగి, ఆగస్టు నెలలో ఓవర్ని ప్రమోషన్ వస్తున్న సందర్భాన్ని పురస్కరించి ఆయన చాలా చెప్పుకొని బాధపడ్డాడు. ఈ సందర్భంగా భూపాలపల్లి జీఎం గారికి కూడా మేము చెప్పడం జరిగింది, అతను తప్పేం లేదు, సింగరేణి యాజమాన్యం కూడా చేసిన తప్పేం లేదని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మేకర్స్ యొక్క తప్పేం వల్ల జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క ఉద్యోగికి ఏం నష్టం జరగకుండా అతని కేటగిరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఇస్తూ భవిష్యత్తులో అతను సూపర్వైజర్గా కొనసాగడానికి, అవసరమైతే రేపు ఓవర్మెన్గా, అండర్ మేనేజర్గా కూడా ఆయనకు ఉన్న అవకాశాలను ఉపయోగించిన విధంగా భవిష్యత్తులో సహకరించాలని చెప్పి భూపాలపల్లి జీఎం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మైనింగ్ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా చాలా జాగ్రత్తగా మైనింగ్ ఎక్స్ప్లోజివ్ ఆపరేషన్ చేసేటప్పుడు 1కి 4 సార్లు మరింత జాగ్రత్తగా తీసుకొని ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మీకు ఇబ్బంది లేదు, కార్మిక ప్రాణాలు పండిస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మైనింగ్ సిబ్బంది కూడా పనిచేయాలని కోరుకుంటూ, ఈ మైనింగ్ సిబ్బంది సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ 2016-17 బ్యాచ్కి సంబంధించిన ప్రమోషన్ ఇష్యూ కావచ్చు, క్యాడర్ స్కీమ్ ఇష్యూ కావచ్చు, ఇతర వ్యక్తిగత సమస్యలు, లేకపోతే సర్వీస్ మ్యాట్స్ కావచ్చు, అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వాళ్ళు యాజమాన్యం గుర్తింపు సంఘం చెప్పిన ముందు అంగీకరించిన విషయాన్ని కూడా అమలు చేయకపోవడం, వాళ్ళ కోరికలకు తగ్గట్టు లేకపోవడం వల్ల ఆ పరిష్కారం వాళ్ళు స్వతంత్రంగా కూడా కొత్తగూడెంలో వాళ్ళు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆ ఆందోళన కార్యక్రమం సింగరేణి వ్యాప్తంగా AITC మద్దతును ప్రకటించింది. రేపు జరగబోయే సమ్మెకు సంబంధించిన చర్చల్లో వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది.
వాటిని కూడా సానుకూలంగా ఏడ్చి పరిష్కరిస్తుంది. కాబట్టి మైనింగ్ సిబ్బంది ధైర్యంగా పనిచేయాల్సిందిగా కోరుతూ భూపాలపల్లిలో ఈ నెల 3వ తారీఖు నాడు కుమరయ్య భవన్లో మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఈ విషయాలు కూడా చర్చిస్తాం. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇతర సమస్యలు ఏమిటంటే వాటిని నోట్ చేసుకొని భవిష్యత్తులో మా యూనియన్ కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తూ భూపాలపల్లి మైనింగ్ సిబ్బంది 3వ తారీఖున జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాల్సింది కోరుతున్నాం.